హలో గైస్, టాలీవుడ్ టు బాలీవుడ్ సెగ్మెంట్లో ఇంకొక ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందు బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ యాక్టర్ సన్నీ డియోల్ నటించిన జాట్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని మన తెలుగు డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేని గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ జాట్ మూవీ వచ్చేసి సన్నీ లియోన్ ఫ్యాన్స్ కి అండ్ రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చిందంట. నార్త్ సైడ్ అయితే సన్నీ డియోల్ ఫ్యాన్స్ ఈ మూవీని చూడడానికి ట్రాక్టర్లు వేసుకుని మరీ వెళ్ళిపోతున్నారు. సో ఈ మూవీకి జనాల నుంచి మంచి ఆదరణ దక్కింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక ఫ్రాంచైజ్ లాగా కన్వర్ట్ చేసి ఈ మూవీకి సీక్వెల్ కూడా తీయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీక్వెల్ మూవీని కూడా గోపీచంద్ మలినేని గారే డైరెక్ట్ చేస్తారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి షారుఖ్ ఖాన్ గారి నెక్స్ట్ మూవీ నేమ్ వచ్చేసి కింగ్ అనమాట. ఈ మూవీని వార్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో షారుఖ్ ఖాన్ అండ్ అతని కూతురైన సుహానా ఖాన్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ వచ్చేసి ఎస్ఆర్కే క్యారెక్టర్ ఒక అసాసిన్ అనమాట. అండ్ అతను సుహానా ఖాన్ క్యారెక్టర్ ని కాపాడతాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ విలన్స్ మీద రివెంజ్ తీర్చుకుంటారంట. ఈ మూవీ యొక్క ప్లాట్ ఈ విధంగా ఉంటుందని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీలో సుహానా ఖాన్ మదర్ అండ్ షారుఖ్ ఖాన్ కి ఫార్మర్ లవర్ గా దీపికా పదుకొనే కనిపించబోతుందని చెప్పి రీసెంట్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి. అండ్ దీపికా రోల్ వచ్చేసి జవాన్ మూవీలో లాగా ఒక ఎక్స్టెండెడ్ క్యామియోలో ఉంటుందని చెప్పి కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఈ మూవీలో దీపికా పదుకొనే లేదని చెప్పి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అయితే రీసెంట్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ కోసం దీపికాకి బదులుగా పంజాబీ యాక్ట్రెస్ అయిన సోనం భజ్వాని తీసుకోబోతున్నారని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో అర్షద్ వర్సి అనే ఒక యాక్టర్ ని కూడా తీసుకున్నారు. అండ్ జహీదీప్ అహ్లావత్ అనే ఒక యాక్టర్ ని కూడా తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ కింగ్ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు అని చెప్పి కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ May 18th నుంచి ముంబైలో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి బాలీవుడ్ లో కాప్ యూనివర్స్ అనే ఒక తలాతోక లేని యూనివర్స్ తగలబడింది కదా. ప్రెజెంట్ ఈ యూనివర్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఫ్యూచర్ లో సింబా 2 అండ్ సూర్యవంశి 2 మూవీస్ కూడా రాబోతున్నాయంట. అండ్ లాస్ట్ ఇయర్ సింగం 3 మూవీలో దీపికా పదుకొనే అండ్ టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్స్ కూడా కనిపించాయి కదా. ఈ క్యారెక్టర్స్ కి సంబంధించిన స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ కూడా ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాయని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రెజెంట్ ఈ యూనివర్స్ యొక్క క్రియేటర్ అయిన రోహిత్ శెట్టి మారియా ఐపీఎస్ అనే ఒక బయోపిక్ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో రాకేష్ మారియా అనే ఒక రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ని చూపించబోతున్నారంట. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మూవీలో జాన్ అబ్రహం అండ్ తమన్నా భాటియా మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ ని డెవలప్ చేస్తారంట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ యష్ గారు టాక్సిక్ అనే ఒక మూవీలో నటిస్తున్నారు కదా. ఈ మూవీ March 19, 2026 లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మార్చి నెలలో ఈ మూవీకి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ముంబైలోని కొలబాయ్ ఏరియాలో ఒక చర్చ్ లో షూట్ చేశారంట. అండ్ ఈ షెడ్యూల్ లో యష్ గారితో పాటు యాక్టర్ తారా సుతారియా కూడా నటించారంట. అండ్ ఈ షెడ్యూల్ తర్వాత మద్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ లో ఇంకొక షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. అండ్ ఆ షెడ్యూల్ కూడా రీసెంట్లీ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈ టాక్సిక్ మూవీకి సంబంధించిన షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రెజెంట్ యష్ గారు రామాయణ్ పార్ట్ 2 మూవీ యొక్క షూటింగ్ లో ఈ వీక్ లో జాయిన్ అయ్యారంట. అండ్ యష్ గారికి సంబంధించిన ఈ షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్ ఎండ్ నుంచి ఆల్మోస్ట్ 1 month పాటు జరుగుతుందంట. అండ్ ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత టాక్సిక్ మూవీ యొక్క షూటింగ్ లో జాయిన్ అవుతారంట. అండ్ నెక్స్ట్ మే మంత్ లోనే రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి గారు కూడా ఈ రామాయణ్ పార్ట్ 2 మూవీ యొక్క షూటింగ్ లో జాయిన్ అవుతారంట. అండ్ రామాయణ్ పార్ట్ 1 మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వక ముందే పార్ట్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పి రణబీర్ కపూర్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ రామాయణ్ పార్ట్ 1 మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ దివాళీకి రిలీజ్ కాబోతుంది. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ అయిన ఆమిర్ ఖాన్ కి తన డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి మహాభారత్ మూవీస్ తీయడం అని చెప్పి ప్రీవియస్లీ చాలా సార్లు చెప్పుకొచ్చారు. అండ్ ఫైనల్లీ ఈ సంవత్సరం ఆమిర్ ఖాన్ కొంతమంది రైటర్స్ ని తీసుకుని ఈ మహాభారత్ మూవీస్ కి సంబంధించిన స్క్రిప్టింగ్ ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఆమిర్ ఖాన్ ఈ మహాభారత్ స్టోరీని డిఫరెంట్ పార్ట్స్ గా ఒక ఫ్రాంచైజ్ లాగా తీయబోతున్నారు. అండ్ ఈ మహాభారత్ ఫ్రాంచైజ్ లో రాబోతున్న మూవీస్ అన్నిటిని డిఫరెంట్ డైరెక్టర్స్ తో సైమల్టేనియస్ గా అంటే ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. లైక్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ లో మూవీస్ అన్నిటిని ఒకేసారి సైమల్టేనియస్ గా షూట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేశారు కదా. ఆ టైప్ లో ఈ మహాభారత్ మూవీస్ ని కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి యాక్టర్ కార్తిక్ ఆర్యన్ ఒక హై కాన్సెప్ట్ క్రియేచర్ కామెడీ ఫ్రాంచైజ్ లో నటించబోతున్నాడు అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అండ్ ఈ క్రియేచర్ కామెడీ ఫ్రాంచైజ్ లో మొత్తం 3 మూవీస్ రాబోతున్నాయి. అందులో ఫస్ట్ మూవీ నేమ్ వచ్చేసి నాగ్జిలా, గాడ్జిలా కాదు నాగ్జిలా. అండ్ కింద క్యాప్షన్ లో నాగ్లోక్క పెహలా కాండ్. అండ్ ఈ మూవీలో కార్తిక్ ఆర్యన్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడంట. ఒకటి హీరో క్యారెక్టర్, ఇంకోటి విలన్ క్యారెక్టర్. విలన్ క్యారెక్టర్ వచ్చేసి నాగరాజు అంటే స్నేక్ మ్యాన్ క్యారెక్టర్ అంట. అండ్ ఈ నాగ్జిలా మూవీని ఫుక్రే అనే ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన మిర్గ్దీప్ సింగ్ లంబా అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారు. అండ్ ఆ ఫుక్రే మూవీస్ కంటే ఈ నాగ్జిలా మూవీలోనే ఎక్కువ కామెడీ ఉంటుందని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీని 2026 లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి వార్ 2 మూవీ యొక్క డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ని బాడీ డబుల్స్ అండ్ జూనియర్ ఆర్టిస్టులను పెట్టి తీశారంట. అండ్ ప్రీవియస్లీ రితిక్ రోషన్ కాలికి దెబ్బ తగిలింది కదా. సో అతను ఇప్పుడు మెల్లగా రికవర్ అవుతున్నాడంట. రీసెంట్లీ ప్రియాంక చోప్రాతో కలిసి కొన్ని ఇమేజెస్ కూడా అప్లోడ్ చేశాడు. అండ్ ప్రాబబ్లీ ఏప్రిల్ ఎండ్ కల్లా ఈ మూవీ యొక్క షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అవుతాడంట. అండ్ మే మంత్ లో ఈ మూవీ యొక్క షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారంట. అండ్ ఇందాక రితిక్ రోషన్
రోషన్ ప్రియాంక చోప్రాని కలిశాడని చెప్పాను కదా, తను ఈ క్రిష్ 4 మూవీలో రిటర్న్ అవ్వడానికి ఒప్పుకుందంట. సో ఇప్పుడు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ క్రిష్ 4 మూవీకి సంబంధించి రీసెంట్లీ వస్తున్న రిపోర్ట్స్ ఏంటి అంటే, ఈ మూవీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అంటే క్రిష్ 1 మూవీలో జస్ట్ ఫ్యూచర్ ని చూసే ఒక కంప్యూటర్ తయారు చేశారు. బట్ ఈ క్రిష్ 4 మూవీలో మాత్రం డైరెక్ట్ గా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. సో ఈ మూవీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ప్రీవియస్ మూవీస్ లో ఉన్న ప్రియాంక చోప్రా, ప్రీతి జింతా, రేఖ, జాదు అండ్ రోహిత్ మేరా క్యారెక్టర్స్ అన్ని రిటర్న్ కాబోతున్నాయంట. అండ్ ఈ మూవీలో వివేక్ ఓబరాయ్ కాల్ క్యారెక్టర్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీలో నోరా ఫాతేహాని కూడా తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. ప్రాబబ్లీ తను కాయా క్యారెక్టర్ లో నటించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్లీ కంగనా రనౌత్ అండ్ హృతిక్ రోషన్ కి మధ్య పెద్ద కాంట్రవర్సీ జరిగింది. సో ప్రాబబ్లీ తను ఈ మూవీలో రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మేబీ తన క్యారెక్టర్ లో నోరా ఫాతేహాని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే ఈ క్రిష్ 4 మూవీకి సంబంధించిన కాస్టింగ్ అయితే జరుగుతుంది. అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ ప్రీ విజువలైజేషన్ వర్క్స్ అనేవి YRF స్టూడియోస్ దగ్గర జరుగుతున్నాయంట. అండ్ ఈ మూవీని హృతిక్ రోషన్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఎర్లీ 2026 లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ మీలో ఎంతమంది సీక్రెట్ వార్స్ తర్వాత ఈ క్రిష్ 4 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ కొన్ని మూవీస్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ రోజు అంటే April 26th మన మహేష్ బాబు గారి భరత్ అనే నేను మూవీ రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ మన ప్రభాస్ గారి వర్షం మూవీ May 23rd రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మహేష్ బాబు గారి అతిథి మూవీ May 31st రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మహేష్ బాబు గారి మహర్షి మూవీ July 27th రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత August 7th మహేష్ బాబు గారి శ్రీమంతుడు మూవీ కూడా రిలీజ్ కాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారి యమదొంగ మూవీ May 20న రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ గారి దేశముదురు మూవీ May 10న రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు గారి ఖలేజ మూవీ August 9న రిలీజ్ అవుతుంది. మరి మీరు ఇందులో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఖలేజా మూవీ రిలీజ్ చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి లాస్ట్ మంత్ ప్రియదర్శి గారి కోర్టు మూవీ రిలీజ్ అయ్యి మంచిగా సక్సెస్ అయింది కదా. ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ అయిన యాక్టర్ నాని గారు ఈ మూవీని ఒక ఫ్రాంచైజ్ లాగా కన్వర్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఇదే కోర్టు మూవీని ఇంకా సాగదీస్తారని కాదు, ఈ మూవీని ఒక ఫ్రాంచైజ్ లాగా కన్వర్ట్ చేసి ఇంకా చాలా మూవీస్ లో తీస్తారు. అందులో ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క డిఫరెంట్ కేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారంట. యాక్చువల్లీ ఈ ఐడియా అయితే బాగానే ఉంది. అండ్ అక్కడ ఉంది నాని గారు కాబట్టి సో ఈ ఫ్రాంచైజ్ ని మంచిగానే ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ నాని గారి హిట్ 3 మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే అద్దరిపోయింది. అసలు ట్రైలర్ చూస్తుంటే ఒక మాస్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడబోతున్నామని క్లియర్ గా అర్థమవుతుంది. నాకైతే ఈ మూవీ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ హిట్ 3 మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి ఇందులో వైలెన్స్ చాలా ఎక్కువ ఉండబోతుందంట. సో చిన్న పిల్లలు అండ్ ఫెయింట్ హార్టెడ్ పర్సన్స్ ఈ మూవీకి దూరంగా ఉండండి. అండ్ మిగిలిన వాళ్ళు ఈ మూవీని May 1st థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. అండ్ హిట్ 3 మూవీ తర్వాత నాని గారి నెక్స్ట్ మూవీ సిబి చక్రవర్తి అనే ఒక డైరెక్టర్ తో ఉండబోతుందని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ డైరెక్టర్ వచ్చేసి ప్రీవియస్లీ శివకార్తికేయన్ గారితో డాన్ మూవీని తీశారు. ఇప్పుడు నాని గారితో ఒక న్యూ మూవీని తీయబోతున్నారు. అండ్ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రెజెంట్ నాని గారి పారడైస్ మూవీ యొక్క షూటింగ్ కూడా రన్నింగ్ లోనే ఉంది. ఆ మూవీ March 26, 2026 లో రిలీజ్ అవుతుంది. మేబీ ఈ పారడైస్ మూవీ తర్వాత సిబి చక్రవర్తి కాంబినేషన్ లో వచ్చే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మీలో ఎంతమంది పారడైస్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో ఒక మూవీ చేయబోతున్నారు కదా. ఈ మూవీ యొక్క వర్కింగ్ టైటిల్ వచ్చేసి డ్రాగన్ అని అంటున్నారు. రీసెంట్లీ April 22 ఈ మూవీ యొక్క షూటింగ్ లో ఎన్టీఆర్ గారు జాయిన్ అయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఒక ఇమేజ్ కూడా అప్లోడ్ చేశారు. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ వచ్చేసి May 20 ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఈ మూవీ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం అండ్ ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఇంకా చాలా అప్డేట్స్ అనేవి చెప్పాల్సి ఉన్నాయి. లైక్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైన్అప్ గురించి, SSMB 29 మూవీ గురించి, స్పిరిట్ గురించి, ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ వీడియో యొక్క లెంత్ ఎక్కువైపోతుంది. అండ్ హాలీవుడ్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ వీడియో రికార్డ్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో అందుకే ఈ వీడియోని ఇక్కడతోనే ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ అప్డేట్స్ అన్ని కవర్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.